అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదివాసీ నేత ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఏఐటీసీ కార్మిక సంఘం నేతగా సింగరేణి ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించిన ఊకే అబ్బయ్య 26 ఏళ్ల వయసులోనే చట్టసభల్లో ఎంపికైనటువంటి అరుదైన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సిపిఐ యువజన నాయకుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి ఊకే అబ్బయ్య 1983 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బుర్గంపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత తిరిగి 1994 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇల్లందు నియోజకవర్గం నుంచి సిపిఐ బలపరిచిన మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి విజయ దుందుబి సాధించాడు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఊకే అబ్బయ్య. తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి శక్తిగా ఎదిగారు ఊకే అబ్బయ్య. ఇల్లందును కంచుకోటగా మలుచుకున్న సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఎన్డీ దళాలకు ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ వారిని ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రతివ్యూహాలను తిప్పికొడుతూ ఇల్లందు నియోజకవర్గంలో టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఊకే అబ్బయ్య తనదైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవాలి. అయితే ఆ తదనంతరం జరిగినటువంటి 1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ బీఫామ్ను ఊకే అబ్బయ్య పోగొట్టుకోవడంతో ఆయన భవిష్యత్తు కొంత ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అనుచరులతో సమావేశమైనటువంటి ఊకే అబ్బయ్య అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఊకే అబ్బయ్య అనూహ్య పరాజయాన్ని అయితే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా కుంగిపోయినటువంటి ఊకే అబ్బయ్య మళ్ళీ తిరిగి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు సిద్ధమయ్యారు. 2009లో రెట్టింపు శ్రమతో పనిచేసి మళ్ళీ ఇల్లందు స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నటువంటి ఊకే అబ్బయ్య మళ్ళీ టీడీపీని అదేవిధంగా తన రాజకీయ వైభవాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేశారు. అయితే 2009 తర్వాత జరిగినటువంటి ఎన్నికల సమయంలో 2014 అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ ఉద్యమం, కాలానుగుణ పరిస్థితుల కారణంగా టీడీపీ టికెట్ను మరొకరికి నిర్ణయించడంతో అధిష్టానాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి ఊకే అబ్బయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయాన్ని అనుకూలంగా మలుచుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి అప్పటి టీఆర్ఎస్ ఊకే అబ్బయ్యను పిలిచి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 2014లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇల్లందు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసినటువంటి ఊకే అబ్బయ్య పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి వరుస పరాజయ పాలవుతున్నటువంటి ఊకే అబ్బయ్య మళ్ళీ ఒక్కో పార్టీ మారుతూ కాంగ్రెస్, బీజేపీ ఇలా వరుసగా జరిగినటువంటి 2018, 2014 తర్వాత జరిగినటువంటి ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలు మారుతూ వచ్చారన్న ఒక అపవాదను ఊకే అబ్బయ్య మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్గా ఉంటూనే అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీకి ఊకే అబ్బయ్య మద్దతిచ్చారనే ఒక అభిప్రాయం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. ఏదేమైనప్పటికీ 5 దశాబ్దాల రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకున్నటువంటి ఊకే అబ్బయ్య మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా, ఇల్లందు నియోజకవర్గానికి 2 సార్లు, బూర్గంపాడు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం అయితే వహించారు. ప్రస్తుతం ఆయన మరణంతో సుదిమల్ల గ్రామం హనుమంతులపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇల్లందు నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా కొంత అభివృద్ధి చేసే ప్రయత్నం ఊకే అబ్బయ్య చేశారన్న అభిప్రాయం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు 5 దశాబ్దాల రాజకీయం అంతా కూడా సవాళ్లు, ఒడిదుడుకులతోటే సాగిందని ఊకే అబ్బయ్య అంచులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఊకే అబ్బయ్య మరణం ఆయన అంచులను తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేస్తుంది. మరికొద్ది సేపట్లో ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామ పంచాయతీ హనుమంతులపాడు స్వగ్రామంలో ఊకే అబ్బయ్య అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఇల్లందు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.